అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 3 ఎపిసోడ్ 1 చూడబోతున్నాం. దాన్ని చూడడానికి ముందు మన ఛానల్ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీన్ని ముందు సీజన్ని చూసి వస్తేనే ఈ సీజన్ మీకు బాగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసేసి వచ్చేయండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో లాగరదా సీర్ ముందు కూర్చొని నాకు దీని తర్వాత అయినా బిడ్డ పుట్టే అవకాశం ఉందా అని అడగ్గా, సీర్ నేను నీ భవిష్యత్తు లోపలికి వెళ్ళి చూసేసా, నీకు బిడ్డ పుట్టే అవకాశమే లేదు అని చెప్పాడు. లాగరదా సరే నా భవిష్యత్తు లోపలికి వెళ్ళి చూసారు కదా, అందులో ఏమేం జరుగుతోంది అని అడిగింది. సీర్ నువ్వు రక్తంతో వ్యవసాయం చేసి దాని పంటను తీసుకుంటావు, ఒక టెక్స్చర్ ఆయుధం నీపై పడుతుంది, మార్బల్తో కూడుకున్న సిటీ అండ్ తల్లడిల్లుతున్న ఒక సముద్రం కనిపిస్తుంది అని చెప్పాడు. దాన్ని విన్న లాగరదా వీటికంతా అర్థం ఏంటి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పగా, అర్థం కాకూడదు, అదే జోష్యం అంటే, నేను చెప్పిన విషయాలు నీకు జరుగుతున్నప్పుడు నీకు అర్థమవుతుందిలే అని చెప్పాడు. లాగరదా సరే నా చావైనా ఎప్పుడని చెప్పండి అని అడిగింది. అందుకు సీర్ ఓడిన్ ఆల్రెడీ నీ చావుని నిర్ణయించేశాడు, కానీ దాని గురించి చెప్పడానికి నాకిప్పుడు అనుమతి లేదు, ఇంకో రోజు చూసుకోరా చెప్తాను అని చెప్పి పంపించేశాడు. పోయిన సీజన్ ఎండింగ్ లో ఒక కొండని చూపించారు కదా, అదే రాగ్నర్ కూడా కూర్చోంటాడు. ఆ కొండ ఇప్పుడు మంచుతో కూడుకోంది, అంటే ఏంటి అర్థం, ఇప్పుడు వింటర్ అని. రాగ్నర్ తో పాటు ఇప్పుడు తన కొడుకైన బియాన్ కూడా అక్కడ ఉన్నాడు. ఈ వింటర్ ముగిసిందే, మళ్ళీ మనం వెసెక్స్ కి వెళ్ళి అక్కడ ఎగ్బర్ట్ ఇచ్చిన ల్యాండ్ లో మనం వ్యవసాయం చేయాలి, అదే నా కళ, నీకు తెలుసు కదా అని అడిగింది. బియాన్ తెలుసు, నాకెందుకు తెలియదు, కానీ నా ఉడుకు రక్తానికి తెలియలే, యుద్ధం చేయాలి, యుద్ధం చేసి చాలా మందిని చంపి అక్కడున్న సంపదను తీసుకురావాలి అని చెప్పింది రాగ్నర్. ఎందుకోసం యుద్ధం చేయాలనుకుంటున్నావు అని అడగ్గా, బియాన్ క్యాటిగట్ ని చూపించి దీనికోసం, అక్కడున్న పదవి కోసం అని చెప్పాడు. రాగ్నర్ పదవి అనేది చాలా అపాయకరమైన విషయం, మంచివాడిని కూడా చెడ్డవాడిని చేయగలదు, నేను ఎప్పుడు పదవి కావాలి అనుకోలే, ఆ పదవికి తల వంచా, అది నాకు వచ్చింది అంతే అని చెప్పగా, బియాన్ అబ్బా నాన్నేం చెప్పాడ్రా అని ఇలా చూస్తూ ఉన్నాడు. కట్ చేస్తే హెడ్ బిలో లాగరదా లోపలికి రావడం చూసి అందరూ లేసి వెల్కమ్ చేయగా, ఐనర్ మాత్రం మర్యాద లేకుండా అలాగే కూర్చున్నాడు. దాన్ని చూసిన లాగరదా హలో ఐనర్ అని చెప్పి వాడిని కూడా పైకి లేపి లోపలికి వెళ్తూ ఉంది. కాల్ఫ్ అనేవాడు లాగరదా వెనుకలే వెళ్తూ ఉన్నాడు. లోపలికి వెళ్ళింది. ఏంటి కాల్ఫ్, వింటర్ ముగిసిందే, నాతో పాటు నువ్వు కూడా వెసెక్స్ కి వస్తావు కదా అని అడిగింది. అందుకు కాల్ఫ్ లేదు రాణి గారు, నేను ఇక్కడే ఉండి మీ టెరిటరీస్ ని చూసుకోవడానికి వదిలి వెళ్ళండి, మీకు నాపై నమ్మకం ఉంటే అని చెప్పగా, లాగరదా నమ్మకం అంటే కాల్ఫ్ అని చెప్పేంతగా నాకు నీపై నమ్మకం ఉంది, సంవత్సరం క్రితం నువ్వు నా దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు మీ అమ్మ చనిపోయింది, చనిపోయే ముందు నా కొడుకుని బాగా చూసుకో అని చెప్పి చచ్చింది, కానీ ఇప్పుడు నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు, నా దగ్గర ఏ ప్రాబ్లమ్స్ రావడం లేదు, నాకు చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడగ్గా, కాల్ఫ్ రాణిగా ఉన్న మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నా దగ్గర ఏ సొత్తు లేదు, అంతేకాకుండా ఇక్కడున్న ప్రజలు మీ పదవి కోసమే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు, సో ఇది మన ఇద్దరికీ మంచిది కాదు అని చెప్పాడు. దాన్ని విన్న లాగరదా నవ్వేసి సరే ఐనర్ గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. కాల్ఫ్ ఐనర్ కి మీపై ఇంకా కోపం పోలా, వాడి ఫ్యామిలీ మెంబర్స్ ని పక్కనున్న ఇంకొన్ని హౌసెస్ ని మీకు వ్యతిరేకంగా తిప్పాలని చూస్తున్నాడు అని చెప్పాడు. అందుకు లాగరదా సరే వాడిని మనం ఏం చేద్దామని ఆలోచిద్దామని మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ కట్ చేస్తే క్యాటిగట్ లో ఫోరిన్ బియాన్ తో ఈ పడవ సముద్రంలో ఇంగ్లాండ్ కి వెళ్ళడం చూడబోతున్నా అని నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పగా, బియాన్ నువ్వు నాతో వస్తున్నానని నేను చెప్పలేదే, ఫోరిన్ నేను లాగరదా దగ్గర గంటలు ట్రైనింగ్ తీసుకున్నా, యుద్ధంలో ఏం చేయాలని నాకు తెలుసు, బియాన్ నీకు ఫైట్ చేయడం వచ్చని నాకు కూడా తెలుసు, కానీ నాకెందుకో నువ్వు కడుపుగా ఉన్నావు అనిపిస్తూ ఉంది, మన బిడ్డను యుద్ధంలో వదలడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పగా, ఫోరిన్ కోపంగా అదంతా నాకు తెలీదు, నేను యుద్ధానికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక్కడ రాగ్నర్ తన కొడుకులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి యాస్లాగ్ రాగా ఆటను అలాగే ఆపేశారు, ఎందుకంటే ఆమె చేతిలో ఐవర్ ఉంది, ఆ వాడు ఏడుస్తూ ఉన్నాడు. యాస్లాగ్ మీరెందుకు ఆపేశారు, మీరు ఆడుకోండి అని కొంచెం కోపంగా చెప్పగా, సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న రాగ్నర్ పిల్లల్ని బయటికి పంపించేసి, నీకు తెలుసు కదా నా కొడుకులంటే నాకు ఎంత ఇష్టం అని, అందుకు యాస్లాగ్ ఐవర్ పైన కూడా నీకు ప్రేమ ఉందా అని కొంచెం గ్యాప్ ఇచ్చి, తెలుసులే వీడిపై కూడా నీకు ప్రేమ ఉంది అని చెప్పి అని కోపంగా చెప్పింది. కట్ చేస్తే ఇక్కడ ఫ్లోకి తన కూతురు పైకి లేయడం చూసి నవ్వుతూ ఉన్నాడు.
చెప్పాడు. దాన్ని చూసిన హెల్గా అక్కడికి వచ్చి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావా అని అడిగింది. అందుకు ఫ్లోకి మన ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది, సో ఈ ఫ్యామిలీలో ఏదో ఒక తప్పు ఉంది అని చెప్పాడు. అందుకు హెల్గా ఫ్యామిలీ సంతోషంగా ఉంది అంటే అది మంచి విషయమే కదా, నీకెందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అడిగింది. ఇక్కడ ఏ ఫ్యామిలీ ఇంత సంతోషంగా ఉంది అని అడగ్గా హెల్గా రాగ్నర్ యొక్క ఫ్యామిలీ సంతోషంగానే కదా ఉంది అని చెప్పింది. ఫ్లోకి వాడి ఫ్యామిలీనా ఏది యాస్ లాగా లాగ్ర దాదా అని కోపంగా నేను ఈ సంతోషమైన ఫ్యామిలీలో చిక్కుకుపోయాను హెల్గా, నువ్వు నాతో గొడవ పడాలి కానీ ఏ గొడవ లేకుండా చాలా సైలెంట్ గా ఉన్నావు, చాలా మంచిదానిగా ఉన్నావు, నేను ఇక్కడ ఉండను అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒరే 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 అక్కడ వైఫ్ టార్చర్ చేస్తుంది అని చెప్పి గొడవ పడేవాడిని చూస్తున్నా, మంచిగా ఉంది అని చెప్పి గొడవ పడే ఒకే ఒక్కడు నువ్వు మాత్రమేరా. ఇక్కడ యాస్ లా గాయవర్ని పెట్టుకో ఉండంగా వాడు ఏడుస్తూ ఉన్నాడు. రాగ్నర్ అక్కడికి వచ్చి వీడికి ఏమైంది అని అడగ్గా యాస్ లాగా తెలియలే, వాడి కాళ్ళు ఎక్కువగా నొప్పి పుడుతున్నట్టుంది, వీడిపై నీకు నిజంగా ప్రేమ ఉందా అని రాగ్నర్ ని అడగ్గా రాగ్నర్ ఉంది అని చెప్పాడు. సరే మరి నా పైన ఉందా అని అడిగింది. రాగ్నర్ ఆలోచిస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ లాగ్రదా క్యాటిగట్ కి బయలుదేరింది. కాల్ ఫామ్ ను పంపి లోపలికి రాగా ఐనర్ ఆమె వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుందామా అని అడగ్గా కాల్ఫ్ దేని గురించి, మోసం చేయడం గురించా లేక ఆమెను చంపడం గురించా అని చెప్పి ఐనర్ ని అరెస్ట్ చేసేసాడు. ఇక్కడ సిగ్గి చలిలో వణుక్కుంటూ వెళ్ళి ఒక డ్రై ఫిష్ ని తీసుకొచ్చి ఫుడ్ తయారు చేస్తూ ఉంది. అప్పుడు అక్కడికి రోలో రాగా వాడిని అవాయిడ్ చేస్తూ ఉంది. అందుకు రోలో ఎందుకు నువ్వు అదోలా ఉన్నావో అని అడిగాడు. అందుకు సిగ్గి నేను ఒకప్పట్లో క్వీన్ గా ఉన్నాను కానీ ఇప్పుడు చూడు నేనేం చేస్తున్నాను అని చెప్పగా రోలో అంటే నేను ఒక వేస్ట్ గా నన్ను చెప్తున్నావు అంతే కదా అని నవ్వగా సిగ్గి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రోలో లోపల ఉన్న వస్తువులన్నిటినీ తీసి కొడుతూ ఉన్నాడు. దీని తర్వాత రాగ్నర్ హాల్లో అందరూ ఉన్నారు కానీ అథెల్స్టన్ ఏదో ఆలోచిస్తూ బయట చూస్తూ ఉన్నప్పుడు రాగ్నర్ వాడి పక్కకు వెళ్ళి అథెల్స్టన్ నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నేను లాగ్రదా బట్టలే లేకుండా బెడ్ పైకి నిన్ను రమ్మని చెప్పాము కానీ అప్పుడు నువ్వు రానని చెప్పేశావు, ఒకవేళ ఇప్పుడు పిలిస్తే వస్తావా అని అడిగాడు. అందుకే అథెల్స్టన్ సమాధానం చెప్పకుండా నవ్వుతున్నాడు. తర్వాత అథెల్స్టన్ చేతుల్ని చూసి క్రూసిఫై చేశారు కదా, ఆ గాయాలన్నిటినీ చూసి నువ్వు ఏ విషయం గురించి ఎంత కష్టపడుతున్నావని నాకు తెలుస్తుంది, ఈ దేవుణ్ణి మొక్కాలా లేక మా దేవుణ్ణి మొక్కాలా అని చెప్పే కదా, నాకు ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చేసింది, నాకు జీసస్ పై నమ్మకం ఇప్పుడు కొంచెం కొంచెంగా వస్తూ ఉంది, మనం వెసక్స్ కి వెళ్ళిందే క్రిస్టియన్ గా నన్ను మార్చేయి, నేను క్రిస్టియన్ గా మారడానికి ఏమైనా చేస్తా, సన్యాసిగా గుండు గీసుకోమన్నా కూడా గీసుకుంటా, ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు బయట చాలా చలిగా ఉంది అని చెప్పి లోపలికి పంపగా వాడి వెనుకలే వీడు వెళ్ళగా అథెల్స్టన్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో అని అడిగాడు. అందుకు రాగ్నర్ నేను క్రిస్టియన్ అవ్వాలి కదా అందుకే నీ మార్గంలోనే నడుస్తున్నాను అని చెప్పాడు. థోర్స్టన్ ఇక్కడ నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది, నేను డేట్ చేసిన ఇద్దరు అమ్మాయిలు కడుపుతో ఉన్నారు, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలంట, ఇద్దరు గొడవ చేస్తున్నారు, మనం వెసెక్స్ కి ఎప్పుడు వెళ్ళబోతున్నాము తొందరగా బయలుదేరాలి అని చెప్పాడు. అందుకు రోలో నీకు మాత్రం కాదు మిత్రమా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క గొడవ ఉంది అని చెప్పాడు. రోలో చెప్పింది కూడా కరెక్టే కదా, రాగ్నర్ కి హ్యాస్లాగ్ తో గొడవ, రోలోకి సిగ్గితో గొడవ, ఫ్లోకి హెల్గా మంచిగా ఉంది అని చెప్పి బాధ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గొడవ. నెక్స్ట్ డే అందరూ వెస్ట్ కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నారు. ఫ్లోకి వేగంగా వచ్చి బియాన్ తొందరగా బయలుదేరాలి, షిప్స్ ని తయారు చేయి అని చెప్పగా థోర్స్టన్ అవునవును ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అని చెప్పి తీరాన్ని చూస్తే అక్కడ ఇద్దరు అమ్మాయిలు. ఫ్లోకి నేను ఆ రోజే చెప్పా కదా వద్దురా అని, విన్నావా ఇప్పుడు చూసావు కదా అని చెప్పగా రోలో ఇక్కడ అందరికీ ప్రాబ్లమే ఫ్లోకి అని తీరంలో ఉన్న సిగ్గిని చూసి చెప్పాడు. బియాన్ మీకు అందరికీ తీరం వదిలి బయలుదేరితే తలనొప్పి పోతుంది కానీ నాకు తలనొప్పి బోట్ ఎక్కి నాతో పాటే రాబోతుంది అని చెప్పి పోరిని చూసి చెప్పాడు. ఇక్కడ యాస్లాకి ఆమె బాధ, రాగ్నర్ లాగ్రదాతో హ్యాపీగా మాట్లాడుతున్నాడు అని చెప్పి పోరిన్ని రాగ్నర్ ఒక విధంగా చూస్తున్నాడు, ఏం కూడా మాతో పాటు వస్తుందా అని. ఇలా లాగ్రదా బియాన్ నాపి పోరిన్ కూడా మనతో పాటు వస్తుందా అని అడిగింది. నేను ఎంత చెప్పినా ఆ పిల్ల వినిపించుకోవడం లేదమ్మా, నాకు ఆ పిల్లని చూస్తుంటే ఒక లేడీనే గుర్తొస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. లాగ్రదాకి తన కొడుకు తననే చెప్తున్నాడు అని చెప్పి నవ్వుకుంటూ బోట్ లో ఎక్కింది. తీరం వదిలి అన్ని బోట్లు బయలుదేరాయి. కట్ చేస్తే ఇక్కడ హెడ్బీలో నైట్ టైం ఐనర్ తో కాల్ఫ్ మాట్లాడుతూ ఉన్నాడు తనిగా ఒక బోట్ లో. ఐనర్ నన్ను చంపేట్టుగా ఉంటే నీ
చేతిలో ఉన్న గొడ్డల్ని నాకు ఇచ్చి నన్ను ఒక వీరుడిగా చావనివ్వు అని అడగ్గా క్యాల్ఫ్ కూడా ఆ గొడ్డల్ని వాడి చేతిలో పెట్టాడు. ఐనర్, నీ జీవితంలో చేసిన మొదటి తప్పు ఇదే అని చెప్పగా క్యాల్ఫ్, నువ్వు నన్ను చంపవు, ఒకవేళ చంపితే లాగ్రదా చెప్పినట్టు నువ్వు ఒక పిరికి వాడివి, అంతేకాకుండా ఒక ఎర్లని నువ్వు చంపుతావా అని అడగ్గా ఐనర్ కి షాకు, ఏం మాట్లాడుతున్నాడు రా వీడు అని. క్యాల్ఫ్, నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ ఎర్ల్ అవుతా. ఆ లాగ్రదా ఎప్పుడు చూసినా వాడి ఎక్స్ హస్బెండ్ అయిన రాగ్నర్ తో కలిసి వెస్ట్ కి వెళ్తా అని చెప్పి అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండి అసలు వెస్ట్ లో ఏముందని నాకు అర్థం కావట్లా, నీ ఫ్యామిలీ యొక్క సపోర్ట్ నాకు కావాలి అని చెప్పి ఇద్దరు లాగ్రదాకు మోసం చేయడం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు వెసక్స్ కి రీచ్ అయిపోయి కోట దగ్గరికి రాగా అక్కడ ఎగ్బర్ట్, క్వింత్రిత్, హేథన్ వుల్ఫ్ యొక్క వైఫ్ వీళ్ళని వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నారు. లోపలికి వచ్చిందే ఎగ్బర్ట్, స్వాగతం సుస్వాగతం ఎర్ల్ రాగ్నర్. వెంటనే పక్కన ఉన్న ఎథెల్స్టన్, ఇప్పుడు రాగ్నర్ కింగ్ రాగ్నర్ అని పిలవండి అని చెప్పాడు. ఎగ్బర్ట్, అయితే కింగ్ హారిక్ ఏమయ్యాడు అని అడగ్గా రాగ్నర్ కొంచెంసేపు ఆలోచించి ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడులే అని చెప్పాడు. ఎగ్బర్ట్, అయితే మనం ఇద్దరం ఇప్పుడు ఈక్వల్, నువ్వు ఒక కింగ్ నేను ఒక కింగ్ అని చెప్పి వీళ్ళకి లంచ్ ని ఏర్పాటు చేశాడు. అక్కడ క్వింత్రిత్ ని చూసి రాగ్నర్, మా వీరులు ఇప్పుడు ఎక్కడున్నారో అని అడగ్గా అందుకు క్వింత్రిత్, నా అంకుల్ యొక్క ఆర్మీ చాలా పెద్దది, ఒక యుద్ధంలో వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తే మనం మళ్ళీ మెర్సియాని గెలిపించి నన్ను మహారాణిగా చేయొచ్చు అని చెప్పింది. లాగ్రదా ఆమె భాష అర్థం కాకుండా ఆమె ఏం చెప్తుంది అని అడగ్గా రాగ్నర్, మెర్సియాని కాపాడాలంట అని చెప్పాడు. లాగ్రదా, మనం ఇక్కడికి వ్యవసాయం చేయడానికే వచ్చాము, యుద్ధం చేయడానికి కాదు, అది వాళ్ళ యుద్ధం, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసింది. ఇవన్నీ ఎథెల్స్టన్ ఎగ్బర్ట్ కి ట్రాన్స్లేట్ చేయగా ఎగ్బర్ట్, నేను చెప్పినట్టు మీకు ఆ ల్యాండ్స్ ని ఇచ్చేస్తాను, కానీ ఇక్కడున్న కొంతమందికి మీకు ల్యాండ్ ఇవ్వడం అసలు నచ్చలేదు, సో ఇప్పుడు క్వింత్రిత్ కి మీరు హెల్ప్ చేస్తే ఈ హెల్ప్ ని సాధకంగా పెట్టుకొని నేను వాళ్ళతో మాట్లాడుతాను అని చెప్పగా రాగ్నర్, ఇది మన అగ్రిమెంట్ లోనే లేదే అని అడగ్గా ఎగ్బర్ట్ దగ్గర ఏ సమాధానము లే. రాగ్నర్, సరే మీ పై ఉన్న మర్యాదతో నేను యుద్ధానికి వస్తా, కానీ మిగిలిన వాళ్ళని రమ్మని నేను చెప్పను అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని రోలో బియాన్ ఫ్లోకి పోరిన్ కి చెప్పగా అందులో ఇద్దరు మాత్రం ఒప్పుకోవడం లేదు, ఫ్లోకి అండ్ లాగ్రదా. ఫ్లోకి కూడా కొన్ని ప్రశ్నలు అడిగి ఒప్పుకునేశాడు, కానీ లాగ్రదా ఒప్పుకోవడమే లే. వెంటనే ఎగ్బర్ట్ ఎథెల్స్టన్ ని పిలిచి, నేను చెప్పినట్టే దానికి ట్రాన్స్లేట్ చేయి, ఇక్కడ మీకు ల్యాండ్స్ ని ఇచ్చిన తర్వాత వాళ్ళని హ్యాండిల్ చేయడం కోసం ఒక లీడర్ ఇక్కడే ఉండాలి, సో మీలో ఎవరో ఒకరు ఇక్కడే ఉండాలి అని చెప్పగా లాగ్రదా, నేనుంటా, నాకు వ్యవసాయం గురించి తెలుసు అని చెప్పింది. ఎగ్బర్ట్, నాకు ఆ మాట్లాడే భాష అర్థం కాదు, అదేలాగా నేను మాట్లాడే భాష ఆమెకు అర్థం కాదు, కాబట్టి ఎథెల్స్టన్ నువ్వు కూడా ఇక్కడ ఉంటే నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పగా రాగ్నర్, నువ్వు నాకు చాలా ముఖ్యమైన వాడివి, నువ్వు ఇక్కడే ఉండు, మేం మాత్రం యుద్ధానికి వెళ్తాము అని చెప్పి అందరూ తయారవుతూ ఉన్నారు. ఎగ్బర్ట్ ఎథెల్స్టన్ ని రోమన్స్ యొక్క చరిత్రలో ఉన్న గదిలోకి తీసుకొచ్చి, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, ఇదిగో నీ క్రాస్ డాలర్ అని చెప్పి ఇచ్చాడు. ఎథెల్స్టన్ కూడా దాన్ని తీసుకున్నాడు. దీని తర్వాత అందరూ అన్నిటినీ సర్దుతున్న సమయంలో హేథన్ వుల్ఫ్ వైఫ్ అక్కడికి వచ్చి, నేను మీ చేతుల్ని చూడొచ్చా అని అడిగింది. ఎథెల్స్టన్ ఎందుకు అని అడగ్గా, నిన్ను క్రూసిఫై చేశారంట కదా, ఆ గాయాలు ఇంకా ఉన్నాయా లేదా అని చూడాలి అని అడిగింది. ఎథెల్స్టన్ అదంతా ఏం చేయలేదు, నేను క్రూసిఫై అంతా ఏం చేయలేదు అని చెప్పగా ఆమె వాడి చేతుల్ని తీసుకొని చూస్తే ఆ గాయాలు అలాగే ఉంది. అయితే ఇది నిజమే అని చెప్పి ఆ గాయంపై ముద్దు పెట్టగా వెనుకల హేథన్ వుల్ఫ్ చూసేశాడు. వాడు దగ్గరికి వచ్చి, నేను యుద్ధానికి వెళ్ళి వస్తా, కడుపులో ఉన్న బిడ్డ జాగ్రత్త అని చెప్పి కిస్ చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ బియాను పోరిను మాట్లాడుకుంటున్నారు. నువ్వు లాగ్రదాతో కలిసి వెళ్ళి అక్కడ వ్యవసాయం దాన్ని చూసుకోవచ్చు కదా, నువ్వు యుద్ధానికి రావడం నాకు ఇష్టంలే, నీ కడుపులో బిడ్డ ఉందేమో నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. అందుకు పోరిన్ వాడి చేతులను తీసి కడుపుపై పెట్టి, అవును నా కడుపులో బిడ్డ ఉంది అనే సంతోషమైన విషయాన్ని చెప్పింది. ఇద్దరు సంతోషపడుతున్నారు. ఇక్కడ లాగ్రదా బండిలో ఎగ్బర్ట్ ఎక్కి కూర్చుంటున్నాడు. ఏంటి ఆయన ఒక కింగ్ కదా, ఇక్కడే ఉండకుండా మనతో రాబోతున్నాడా అని అడిగింది. ఎగ్బర్ట్, అందులో ఏముంది, నేను ఒక కింగ్, నేను ఏమనుకుంటే దాన్ని చేస్తా అని చెప్పి స్టైల్ గా పడుకోగా బండి బయలుదేరింది. ఒకవైపు క్వింత్రిత్ కి హెల్ప్ చేయడానికి రాగ్నరు, ఇంకోవైపు ఫామ్ ల్యాండ్ ని చూడడం కోసం ప్రజలతో లాగ్రదా ఇద్దరు విడిపోయి వెళ్తూ ఉన్నారు. బోట్ లో రాగ్నర్ క్వింత్రిత్ ని కళ్ళు ఆర్పకుండా చూస్తూ కొంచెంసేపు తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు మీ అంకుల్ గురించి చెప్పు అని అడిగాడు.
చెప్పాడు, మా అంకుల్ పేరు బేతల్ వుల్ఫ్. నా కిరీటాన్ని నా దగ్గర నుంచి దొంగలించాడు. నా యంగర్ బ్రదర్ పేరు బెడ్ గ్రేడ్. నేను వాడు చాలా క్లోజ్. నాకు వాడంటే చాలా ఇష్టం. వాడిని మ్యానిపులేట్ చేసిన మా అంకుల్ వాడి మైండ్నే మార్చేశాడు అని చెప్పింది. రాగ్నర్, వాడికి నీపై ప్రేమ ఉంటే ఎందుకు నీకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు? మా అంకుల్ ఏదో చేతపడి చేసి వాడిని మార్చినట్టున్నాడు అని చెప్పింది. అందుకు రాగ్నర్, చేతపడా అని చెప్పి నవ్వగా క్వింత్రిత్, నీకెవరు పెట్టలేదా? మీ తమ్ముడు, భార్య, మిత్రులు ఎవరు చేతపడి పెట్టలేదా అని అడిగింది. రాగ్నర్, నన్ను చాలా మంది మోసం చేస్తున్నారు కానీ ఎవ్వరూ చేతపడి పెట్టలేదు అని చెప్పాడు. ఇక్కడ లాగర్దా ఫామ్ ల్యాండ్ కి వెళ్తున్న దారిలో ఎగ్బర్ట్ లాగర్దానే చూడగా ఎథల్స్టైన్ తో ఆయన నన్నే చూస్తున్నాడు, ఎందుకని అడుగు అని చెప్పింది. ఎగ్బర్ట్, నేను చూసిన అమ్మాయిలలో చాలా గొప్ప అమ్మాయి, ఒక వారియరు, ఎర్ల్ అండ్ ఒక కొడుక్కి అమ్మ అని చెప్పాడు. లాగర్దా ఏం చెప్పాడు అని అడగ్గా ఎథల్స్టన్ ఇవన్నీ చెప్పకుండా వాడికి నిన్ను నచ్చిందంట అని ఒక లైన్ లో చెప్పేశాడు. లాగర్దా కూడా కింగ్ ఎగ్బర్ట్ ని నచ్చినట్టుంది. ఆమె కూడా నవ్వింది. దీని తర్వాత ఇక్కడ ఒక చోట్లో క్యాంప్ వేసి సెట్ చేశారు. క్వింత్రిత్ డాన్స్ చేయడం చూసి ఫ్లోకి, థోర్స్టన్, బియాన్, రోలో వాళ్ళ దేవుడి యొక్క కథ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూస్తున్న ఏథన్ వుల్ఫ్ బిషప్ తో, మా నాన్న వీళ్ళని నమ్మమని చెప్పి ఎంత చెప్పినా కూడా నాకు వీళ్ళపై నమ్మకమే రావట్లే అని చెప్పే సమయంలో ఒకడు గుర్రంలో మెర్సియా దేశపు ఆర్మీ వచ్చేసింది అని చెప్పాడు. సో రాగ్నర్ అండ్ వాడి క్రూ బయలుదేరారు. షిప్ లో వెళ్తూ ఉన్నప్పుడు బాణాలతో అటాక్ చేస్తూ ఉన్నారు కొంతమంది. రివర్ రెండు పక్కల చాలా మంది వీరులు ఉన్నారు. దాన్ని చూసిన రోలో, నీ మైండ్ చేంజ్ చేసుకోవాలంటే ఇదే కరెక్ట్ అయిన సమయం రాగ్నర్ అని చెప్పగా కట్ చేస్తే ఇక్కడ లాగర్దాకి వ్యవసాయం చేయడానికైన భూమిని ఎగ్బర్ట్ చూపించి, నేను మీతో ఫ్రెండ్ అవ్వాలని ఇంత పెద్ద ల్యాండ్ ని ఇస్తున్నాను అని చెప్పగా లాగర్దాకి ఆ ల్యాండ్స్ ని చూసి సంతోషం. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఏంట్రా క్లైమాక్స్ చెప్పలేదు అంటే యూట్యూబ్ లో షార్ట్స్ లాగా అప్లోడ్ చేశానండి. ఒకసారి మన యూట్యూబ్ షార్ట్స్ లో వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ ఈ వీడియోని మీరు లేట్ గా చూస్తున్నట్టయితే ఇదిగో ఇక్కడ ఎండ్ కార్డ్ లో ఇస్తాను, వీడియో క్లిక్ చేసి చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.